తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ బిల్లులు పెంచబోమని చెప్పి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపుతున్నారని పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం చిన్న మెరంగి థోమస్ స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ ప్రభుత్వాల్లో షెడ్యూల్ ట్రైబ్ ఏరియాలో గల గిరిజనులకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా పంపిణీ చేశారని ఆయన తెలిపారు. నేడు అందుకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీలను ప్రజల నుండి వసూలు చేసి వారికి మరింత భారాన్ని మోపుతున్నారన్నారు. సంపద సృష్టి చేస్తామంటూనే వచ్చిన కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు పేరుతో సంపద సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, దీనివలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక్క అమరావతి కేంద్రంగానే 50,000 కోట్లు నిధులు అభివృద్ధి పేరుతో వెచ్చించడం వలన గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగిపోతాయా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు కారణంగా గ్రామాల్లో వలసలు ఆగాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కుమరాడ, జిఎం వలస, గరుగుబిల్లి మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. జై జగన్, జై జగన్. ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన చంద్రబాబు గద్దె దిగాలి. జై జగన్. ఈరోజు చూసుకుంటే కరెంట్ ఛార్జీల విషయంలో మనందరం కూడా చూస్తున్నాం. అమాంతం కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడాను నిరుపేదైన ఎస్టీ ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉండేది. ఎలాంటి కరెంటు బిల్లు కూడా ఉండేది కాదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఒక మాట అన్నారు, సంపద సృష్టిస్తారని. సంపద సృష్టించడం అని అంటే ఏదో కొత్తగా ఇన్వెస్టర్స్ ని తెచ్చి ఆయన ఏదో 2040 విజన్ ఏదో తెచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అంతా తెచ్చి సంపద సృష్టిస్తారు అని అనుకుంటే అది జనాల నుంచి పీక్కు తిని సంపద సృష్టిస్తారని ఈరోజు అర్థమైంది. కరెంటు బిల్లులు అమాంతంగా పెంచేసి, అదేవిధంగా ఎస్సీ కాలనీకి వెళ్ళి క్రితము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిరుపేదైన ఎస్టీ ఎస్సీలకి 200 యూనిట్ల లోపల ఉన్న ఉచిత ఉన్న అవన్నీ కూడా ఇప్పుడు అకౌంట్స్ తీసుకొచ్చి మొత్తం కూడా ఒకేసారి బిల్లులు చూపించి కట్టమని చెప్పి, కట్టకపోతే కనెక్షన్ పీకేయడం, ఈ విధంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టడం. ఇప్పటి వరకు 6 నెలల్లో దాదాపు 1,00,000 కోట్ల వరకు అప్పు చేశారు. రాష్ట్రం కోసం 1,00,000 కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రోడ్లు చూస్తే రోడ్లు వేయలేదు. ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా నెరవేర్చలేదు. ఎక్కడ కూడా ఏ పనులు కూడా జరగలేదు. ప్రజలు చూస్తే ఏదో జరుగుతుంది కానీ ఏమీ జరగట్లేదు. కానీ 1,00,000 కోట్ల అప్పు, అది దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టి ఎవరికి అర్థం కావట్లేదు. సంపద సృష్టి అనంటే ప్రజలను నిత్యావసరాల ధరలు ఇష్టం వచ్చిన పెంచేసి ప్రజల నుంచి ఆ డబ్బును తీసుకొచ్చి సంపద సృష్టి, కరెంటు బిల్లు ఇష్టం వచ్చిన పెంచేసి సంపద సృష్టి, అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళని ఇష్టారాజ్యంగా వదిలేసి పిల్లల దగ్గర ఉన్న ఫీజులు ఇష్టం వచ్చిన పెంచేసి అది సంపద సృష్టి. ఇంకా చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు.
ఎందుకంటే మందు బాబులకి మందు ఎంత దొరికితే అంత మెదడు పనిచేయదు కాబట్టి, మందుతోని వాళ్ళు ఎలాగో అలాగా ప్రశ్నించలేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు పరిపాలన జరపచ్చు, మళ్ళీ ఎలక్షన్లు నచ్చినట్టు ఆ మందు బాటలతో చేసుకోవచ్చు అన్న ఒక ధీమాతో ఎంతమంది ఎక్కువ. అందుకని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో అంటారు, మందు తలక వ్యాపారం తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువ మంది తాగేటట్టు చేయాలని టార్గెట్లు ఇస్తున్నారు. ఎంతమంది ఎక్కువ తాగితే అంత సోమరిపోతులు అవుతారు, అంత అసలు చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నాకొకటి అర్థం కాదు, అమరావతి అనే ఒక రాజధాని అనే ఒకటి ఒక పెద్ద భూతత్వాలు చూపించి దానికి ఇప్పటివరకు 50,000 కోట్ల వరకు పెట్టి అక్కడ ఒక్క దగ్గరే సెంట్రల్ గా అభివృద్ధి జరిగితే ఈ ఉత్తరాంధ్రలో వలసలు ఆగుతాయా? మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రానంత వరకు ఊర్లలో ఎక్కడ చూసినా కూడా తాళాలేసి ఉండే ఇల్లు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మారుమూల ప్రాంతాల్లో ఇక్కడ ఉపాధి ఉండడం వల్ల నిరుపేదలైన గ్రామస్తులందరూ కూడా ఊర్లలో ఉండేవారు. ఈరోజు మళ్ళీ తాళాలు వేసుకొని ఎక్కడ బెంగళూరు, చెన్నై, మళ్ళీ కొన్ని అమరావతి మీరు